హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రిష్యూస్ కిచెన్ అండ్ హెల్త్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? కేకులను చూడగానే పిల్లలకి నోరు ఊరిపోతుంది. బయట దొరికే కేకులన్నీ మైదా పిండితో చేసినవేనండి. అలా కాకుండా మనం ఇంట్లోనే కోడిగుడ్లు, పాలు, పెరుగు వాడకుండా బియ్య పిండి, క్యారెట్, కొబ్బరితో ఒక హెల్తీ కేక్ని ఈరోజు మనం తయారు చేసుకోబోతున్నామండి. ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకొని దాంట్లోకి ఒక కప్పు రైస్ వేసుకోవాలండి. ఈ రైస్ మునిగేంత వరకు నీళ్లు పోసుకొని 2-3 సార్లు ఈ రైస్ని క్లీన్ చేసుకోవాలండి. నేనైతే ఇక్కడ నార్మల్ రైస్ తీసుకున్నానండి. మీ ఇష్టం, మీరు ఇడ్లీ రైస్ అయినా తీసుకోవచ్చు. ఈ రైస్ మునిగేంత వరకు నీళ్లు పోసుకొని ఒక 2 గంటల పాటు ఈ రైస్ని నాననివ్వాలండి. 2 గంటల తర్వాత ఇలా రైస్ అనేది మెత్తగా నాని ఉండాలండి. అప్పుడు మనం కేక్ చేసుకునేటప్పుడు కేక్ అనేది సాఫ్ట్గా వస్తుంది. ఈ రైస్ని మళ్ళీ 2-3 సార్లు క్లీన్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి మనం క్లీన్ చేసి పెట్టుకున్న రైస్ వేసుకోవాలండి. అలాగే ఒక కప్పు తురిమిన క్యారెట్ వేసుకోవాలి. క్యారెట్ తీసుకోవడం వల్ల మన శరీరంలో కాల్షియం అలాగే విటమిన్ కే లభిస్తాయండి. ఇప్పుడు అరకప్పు తురిమి పెట్టుకున్న ఎండు కొబ్బరి తురుము, అరకప్పు నీళ్లు పోసుకొని దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఎండు కొబ్బరి తీసుకోవడం వల్ల మన ఎముకలు అనేవి దృఢంగా ఉంటాయి. అలాగే రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుందండి. నేనైతే ఇక్కడ అన్నాన్ని, పప్పుని రెండింటిని ఉడికించుకొని ఆ మిశ్రమాన్ని 1 టేబుల్ స్పూన్ మిక్సీలో వేసుకుంటున్నానండి. కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తని పేస్ట్ లాగే చూపిస్తున్న విధంగా పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న పిండిలోకి 1 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, నేను ముందుగానే యాలకులు, పంచదార వేసి ఇలా మిక్సీ పట్టుకున్నానండి. యాలకుల పొడి 1 టీ స్పూన్ వేసుకొని ఈ పిండిలో బాగా కలిసిపోయే విధంగా ఉండలు అనేవి లేకుండా కలుపుకోవాలి. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ మీ వంతు సపోర్ట్ని మన ఛానల్కి తప్పకుండా ఇవ్వండి. ఈ మిక్సీ జార్ పైన మూత పెట్టుకొని మిక్సీ జార్ని పక్కన పెట్టుకోవాలండి. స్టవ్ వెలిగించుకొని ఒక వెడల్పు గిన్నె పెట్టుకొని దాంట్లోకి తురిమిన 1.5 కప్పు బెల్లం వేసుకొని అరకప్పు నీళ్లు పోసుకొని మంటని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ బెల్లాన్ని కరిగించుకోవాలండి. మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చండి, పప్పు రైస్ ఎందుకు యాడ్ చేశానని చెప్పేసి. పప్పు రైస్ వేసుకోవడం వల్ల మనకి కేక్ అనేది చాలా సాఫ్ట్గా వస్తుందండి. నాకైతే ఈ బెల్లాన్ని కరిగించుకోవడానికి 5 నుంచి 10 నిమిషాల వరకు టైం పట్టిందండి. ఇప్పుడు మంటని ఆఫ్ చేసుకొని ఈ బెల్లం సిరప్ని కొద్దిసేపు చల్లారనివ్వాలండి. మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న పిండిని వేరొక గిన్నెలోకి తీసుకొని ఒక స్ట్రైనర్ పెట్టుకొని బెల్లం సిరప్ని కూడా ఇలా ఫిల్టర్ చేసుకోవాలండి. ఒక గరిటె తీసుకొని బెల్లం సిరప్ మొత్తం ఈ పిండిలో కలిసిపోయే విధంగా ఉండలు అనేవి లేకుండా ఇలా కలుపుకొని ఈ పిండిని పక్కన పెట్టుకోవాలండి. స్టవ్ వెలిగించుకొని ఒక వెడల్పు గిన్నె పెట్టుకొని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని నెయ్యి కరిగిన తర్వాత గుప్పెడు జీడిపప్పులు వేసుకొని వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. అలాగే గుప్పెడు ఎండు కొబ్బరి ముక్కలు కూడా తీసుకొని వేయించుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. అలాగే ఎండు ద్రాక్షను కూడా నెయ్యిలో వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ మొత్తం ఈ పిండిలో వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ పిండిలో కలిసిపోయే విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక ఇడ్లీ పాత్రలోకి నీళ్లు పోసుకొని స్టవ్ వెలిగించుకొని ఇడ్లీ పాత్రని స్టవ్ పైన పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు ప్రీ హీట్ చేసుకోవాలండి. తర్వాత ఒక గిన్నెలోకి కొద్దిగా నెయ్యి వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని దానిపైన గోధుమ పిండి కూడా ఇలా చల్లుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న పిండిని ఈ గిన్నెలోకి తీసుకోవాలండి. మీ దగ్గర కేక్ మౌల్డ్స్ ఉంటే వాటిలో అన్నా వేసుకోవచ్చండి. ఇలా ఒకసారి ట్యాప్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకొని ఇడ్లీ పాత్ర మూత తీసుకొని దాంట్లోకి ఒక స్టాండ్ పెట్టుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న పిండి గిన్నెను కూడా దీంట్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 30 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ కేక్ని బేక్ చేసుకోవాలండి. 30 నిమిషాల తర్వాత ఒక టూత్ పిక్ కానీ ఏదన్నా ఫోర్క్ కానీ దాని లోపల గుచ్చి చూస్తే మనకి కేక్ ఉడికిందో లేదో అర్థమైపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కేక్ని కొద్దిసేపు చల్లారనిచ్చిన తర్వాత నైఫ్ తోటి ఇలా చివరి భాగాలు మొత్తం ఇలా స్క్రేప్ చేసుకోవాలండి. ఒక ప్లేట్ తీసుకొని దీన్ని డీమౌల్డ్ చేసుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా చూడండి, మనకి పిండి ఏమాత్రం అతుక్కోలేదు. మనం బ్యాటర్ అనేది ఎలా పోసామో అలాగే కరెక్ట్గా సర్కిల్ షేప్లో వచ్చింది కదా. ఆ బ్యాటర్ పోసిన గిన్నెను కూడా చూపిస్తాను చూడండి, అతుక్కోకుండా కరెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు నైఫ్ తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవడమేనండి. మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకుంటే మనకి ఎంతో ఆరోగ్యకరమైన క్యారెట్ రైస్ కేక్ రెడీ అయిపోతుందండి. మీరు కూడా తప్పకుండా ఈ కొలతలతోటి ఒకసారి ట్రై చేసి చూడండి. మైదా పిండితో చేసిన కేకులు తిని ఆరోగ్యం పాడు చేసుకునే కంటే ఇలా ఇంట్లోనే కేక్స్ని ప్రిపేర్ చేసుకుంటే మన హెల్త్ అనేది చాలా బాగుంటుందండి. అంతేనండి, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.